బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా వైపు ఉపరితల ద్రోణి ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నం పరిసర ప్రాంతాలతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపుగా ఒక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి ఇప్పటికే అది పూర్తి స్థాయిలో బలపడుతుందని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదులుతున్న నేపథ్యంలో కోస్తా ఆంధ్ర అంతా కూడా భారీ వర్షాలు ఈ రోజు రేపు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ, గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తీరం ప్రాంతంలో గంటకు దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు సముద్రం అంతా కూడా అలజడిగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులకు మాత్రం మరొక 3 రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దనే హెచ్చరికలు అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అటు తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ తెలిపింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రలోని ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది 2 రోజుల పాటు ఏపీలో. ఆయా జిల్లాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే విపత్తుల శాఖకు కూడా వాతావరణ శాఖ సమాచారం అయితే ఇచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రైట్ అనురాధ.